క్రితం పోలీస్ స్టేషన్ ముందు అఘోరి మీడియాతో మాట్లాడింది. అఘోరి ఏం మాట్లాడిందో చూద్దాం. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని విన్నారా? అఘోరి అంటోంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేయడం ప్రారంభించింది. అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరిని చట్టం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అఘోరి విషయంలో పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? అఘోరి ఫేకా రియలా? అఘోరి మోసం చేసింది అని చెబుతున్న ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా? ఇవన్నీ పోలీసులు ఇప్పుడు తేల్చబోతున్నారు. అఘోరి విషయంలో కంప్లీట్గా పూర్తి వివరాలు ఇప్పుడు చట్ట ప్రకారం బయటకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు అఘోరి గురించి ఏం తెలిసినా అది అఘోరి చెబితే మాత్రమే తెలిసింది. అఘోరి గురించి జనాలకు తెలిసిందంతా అఘోరి చెప్పింది మాత్రమే. కానీ ఇప్పుడు అఘోరి గురించి వాస్తవాలను పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరి వెనుక ఉన్నది ఎవరు? అఘోరి వెనుక ఉన్నది శివభక్త, లేదంటే ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అఘోరి ప్రజలను మోసం చేసే విధంగా పురుగొల్పటానికి ఎవరైనా ఈ పని చేశారా? అఘోరికి డబ్బులు ఇస్తున్నది ఎవరు? అఘోరికి ఇంతకు ముందు కంప్లైంట్ చేసిన ఒక మహిళ కాకుండా ఇంకెవరైనా లక్షల రూపాయలు అఘోరి అకౌంట్స్కి వేశారా? అఘోరి ఆ డబ్బులను దేనికి ఉపయోగించింది? కేవలం అఘోరి దేశాటన చేయడానికి మాత్రమే అయితే లక్షల రూపాయలు వచ్చినట్లయితే ఆ డబ్బులన్నీ అఘోరి దగ్గర ఇప్పటికీ ఉండాలి. సో అఘోరికి లక్షల రూపాయలు ఇస్తే ఆ డబ్బులను అఘోరి దేనికి ఉపయోగించింది, ఎవరికి ఇచ్చింది, ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి అఘోరి డబ్బులు ఇచ్చిందనే వివరాలను కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీసే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన తర్వాత ఫిర్యాదులు రావడంతో నార్త్కు వెళ్ళి మరి ఉత్తరప్రదేశ్కు వెళ్ళి మరి పోలీసులు పట్టుకున్నారు. మీకు గుర్తుందిగా, అఘోరి శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వీడియోలు కూడా పెట్టారు. శ్రీవర్షిని నేను అఘోరితోనే ఉంటాను అని చెప్పింది. కానీ అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో సమాజం నుంచి విమర్శలు వచ్చాయి. అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలతో పాటు అఘోరి మమ్మల్ని మోసం చేసింది, పూజల పేరుతో లక్షల రూపాయలు మా దగ్గర నుంచి కాజేసింది అంటూ కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరిని తీసుకుని రావడానికి నార్త్కి వెళ్ళారు. ఈలోపు అఘోరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అఘోరి అందుబాటులో లేదు. అఘోరి ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేసింది. అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము చనిపోతాము, ఆత్మాహుతి చేసుకుంటాము అంటూ బెదిరింపు వీడియో కూడా చేశారు. కానీ పోలీసులు దేనికి భయపడలేదు. అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అఘోరిని మాత్రం అరెస్ట్ చేశారు. అఘోరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు అఘోరికి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత శ్రీవర్షిని వెర్షన్ ఏ విధంగా ఉండబోతోంది? అరెస్ట్ అయిన తర్వాత అఘోరి గురించి శ్రీవర్షిని ఏం మాట్లాడబోతోంది? ఇప్పటికీ అఘోరిపై శ్రీవర్షిని పాజిటివ్గా మాట్లాడబోతోందా, లేదంటే అఘోరి గురించి, అఘోరి శ్రీనివాస్ గురించి శ్రీవర్షిని ఏదైనా నెగిటివ్గా మాట్లాడబోతోందా అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తోంది. అనే విషయంపైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతోంది. ఈ క్షణం శ్రీవర్షిని చెప్పే మాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు శ్రీవర్షిని అఘోరి కోసం పోరాడుతుందా, లేదంటే తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళిపోతుందా? శ్రీవర్షిని ఏం చేస్తుంది అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఒకసారి చూడండి, అఘోరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు. అఘోరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అఘోరిని తీసుకుని రావడం కోసమే అఘోరిపై కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అఘోరి తీసుకుని వెళ్ళిన శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు అఘోరిపై 2 కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసులు నమోదు చేశారు, ఎక్స్టార్షన్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అఘోరిని పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్న నేపథ్యంలో పోలీసులు చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. పోలీసుల ఎంక్వైరీలో అఘోరి నిజంగా లక్షల రూపాయలు డబ్బులు తీసుకుందా? ఒకవేళ లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటే అవి అఘోరి అకౌంట్లో ఉన్నాయా? అఘోరి ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసిందా, లేదంటే ఎవరి పేరైనా ఆస్తులను కొని బదలాయింపు చేసిందా, లేదా అఘోరి ఆ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులను ఇంకా దేనికైనా ఉపయోగించిందా? ఈ వివరాలన్నీ కూడా తీయబోతున్నారు. ఇప్పుడు అఘోరి
విషయంలో పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికీ అఘోరి నిజమైన శివభక్తురాలుగా చెప్పబోతున్నారా, లేదంటే అఘోరి ఫేక్ అఘోరిగా చెప్పబోతూ ఉన్నారా? పోలీసుల విచారణలో పూర్తి వివరాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అఘోరి వెనుక ఎవరైనా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా, లేదంటే శివభక్తి మాత్రమే ఉందా అనేది కూడా తేలబోతోంది. మీరేమనుకుంటూ ఉన్నారు? ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు పోలీసులు వాస్తవాలను తేల్చబోతున్నారు అఘోరి విషయంలో. అఘోరిని కేవలం ఇప్పటివరకు 5% మంది సపోర్ట్ చేస్తుంటే 95% మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ పోలీసుల విచారణలో అఘోరి నిజస్వరూపం బయటకు రాబోతుంది. అఘోరి శివభక్తురాలా, లేదంటే మోసపూరితంగా మారిన వ్యక్తా, ఏంటో తేలబోతూ ఉంది. ఇప్పటివరకు అఘోరి చెప్పింది వాస్తవమా, లేదంటే అఘోరి గురించి బయట అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పింది వాస్తవమా? మరికొద్ది సేపట్లోనే తేలబోతుంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరిని ఎక్కడి వరకు తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోకిల పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నారా, కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారా? అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్లో అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొస్తున్న దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ 2 వాహనాల్లో కూడా పోలీసు వాహనాలు, అందులో ఒక వాహనంలో అఘోరిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆర్టీవీ అఘోరిని తీసుకువెళ్తున్న పోలీసుల వాహనాన్ని ఫాలో అయింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో అఘోరి శ్రీనివాస్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన దృశ్యాలవి. అఘోరి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడింది మీడియాతో. తను చట్టానికి కట్టుబడి ఉంటాను అంటూ అఘోరి మాట్లాడుతూ ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉంది, పోలీసుల విచారణ కొనసాగుతుంది, కేసు కోర్టులో ఉంది అని అఘోరి మాట్లాడుతుంది. కానీ ఇప్పటివరకు అఘోరి ఈ వెర్షన్లో ఎప్పుడూ మాట్లాడలేదు. చట్టాలపైన గౌరవం ఉంది, పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ మాట్లాడలేదు. ఇప్పటివరకు తనపై ఏ ఆరోపణ వచ్చినా ఆత్మాహుతి చేసేసుకుంటానన్న అలాగంటున్నారు. అగ్రెసివ్గా ఉన్న అఘోరిని మాత్రమే చూశారు. కానీ వన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి ఈ స్టైల్లో మాట్లాడటం ఎప్పటి వరకు చూడలేదు. చట్టాలు, కోర్టులు అంటే ఎప్పుడు లెక్కలేదు, నాకు వాటితో సంబంధమే లేదు, నాకు సనాతన ధర్మ రక్షణే నాకు ముఖ్యం అంటూ అఘోరి ఎప్పుడు చెబుతూ వచ్చేది. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసు ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ అఘోరి చెబుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అఘోరి అవసరమైతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నాకు బతుకు మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు, భౌతిక సుఖాల మీద మోజు లేదు, డబ్బు మీద ఆశ లేదు, ఏ పదవులు అవసరం లేదు, కేవలం శివుడు, శివభక్తే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటూ ఆమె మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అఘోరి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి శ్రీనివాస్ తనకు చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు అఘోరిని విచారించబోతున్నారు. అఘోరికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అఘోరి 2024లో అఘోరి శ్రీనివాస్ 2024 వరకు అతను పురుషుడిగా ఉండేవాడు. అఘోరి శ్రీనివాస్ 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. 3 సార్లు ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అఘోరి జనజీవన స్రవంతిలోకి దిగంబరుడిగా తిరుగుతూ సంచలనం సృష్టించాడు. తను ధర్మ పరిరక్షణ కోసం దిగంబరుడిగా తిరుగుతున్నాను అంటూ వివిధ ఆలయాలకు వెళ్ళేవాడు. కొన్ని చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు, గొడవలు జరగడంతో కొంతమంది బట్టలు కట్టుకుంటేనే గుడిలోకి రమ్మని చెప్పడంతో అప్పటి నుంచి బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు అఘోరి. అప్పటి వరకు అఘోరి కేవలం దిగంబరుడిగా మాత్రమే తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల మనకి ఎక్కడ కనిపించిన అఘోరి దిగంబరుడిగా కాకుండా బట్టలు కట్టుకునే కనబడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అఘోరి ఒక్కసారిగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంతో అఘోరి ఎపిసోడ్లో ట్విస్ట్ శ్రీవర్షిని. ఉన్నట్టుండి శివభక్తి కాకుండా శ్రీవర్షినిపై ప్రేమ అఘోరికి పుట్టుకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న బాక్స్లో చూస్తున్న దృశ్యాలే అఘోరి శ్రీవర్షినిల పెళ్లి. గత వారం అఘోరి శ్రీవర్షినిలు ఇద్దరు కాళీమాత ఆలయంలో కాళీమాత సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి దగ్గర నుంచి అఘోరిపై ఒక వ్యతిరేక భావన కనిపిస్తూ వచ్చింది. అప్పటి వరకు శివుడు, శివభక్తి, ఓం నమశివాయ, ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతూ వస్తున్న అఘోరి అక్కడి నుంచి శ్రీవర్షిని ప్రేమ పెళ్లి అని మాట్లాడుతూ వస్తూ ఉండటంపై సమాజంలో కొంత వ్యతిరేకతను అఘోరి తీసుకోవాల్సి వచ్చింది. ఆ శ్రీవర్షిని ఎపిసోడ్ ఎప్పుడైతే శ్రీవర్షిని అఘోరి లైఫ్లోకి వచ్చిందో, శ్రీవర్షిని వివాదం మొదలైందో, మరికొంతమంది స్త్రీలు కూడా బయటకు వచ్చారు.
అఘోరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటూ, నాతో కూడా ప్రేమగా మాట్లాడాడు అంటూ ఆ వీడియో ఫుటేజ్ను కూడా బయటపెట్టారు, ఆడియోలను బయటపెట్టారు. అఘోరి మరొక మహిళతో కూడా ప్రేమగా మాట్లాడిన ఆడియో. దానికి అఘోరి ఒక వివరణ ఇచ్చింది. ఆ మహిళ చనిపోతాను అని అంటుంది కాబట్టి ఆ మహిళను కాపాడటం కోసం నేను ప్రేమగా మాట్లాడానని. కానీ దాన్ని ఎక్కువ మంది విశ్వసించలేదు. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిపై ప్రేమ మోసం పేరుతో ఒక కేసు నమోదు కావడం, పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకుందని మరో కేసు నమోదు కావడంతో పోలీసులు అఘోరి కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు ఎప్పుడైతే అఘోరి కోసం వెతుకుతున్నారు అని తెలిసిందో అఘోరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు వేరే అబౌట్స్ తెలియకుండా వెళ్ళిపోయారు. మేము నార్త్కి వెళ్ళిపోతున్నాం, నార్త్లోనే ఉండిపోతాం, కేదార్నాథ్లో ఉండిపోతాం, అవసరమైతే ప్రాణత్యాగం చేసేసుకుంటామంటూ అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ పోలీసులు నార్త్కి వెళ్ళి మరి అఘోరి శ్రీనివాస్ని ఇద్దరిని కూడా పట్టుకుని వచ్చారు. ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరిని విచారించిన అనంతరం చెవెళ్ళ కోర్టుకి తరలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. రెండు కాన్వాయ్లు పోలీస్ వెహికల్స్తోని అఘోరిని తరలిస్తున్నారు. మా దగ్గర పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం అఘోరి పెళ్లి చేసుకున్న అనంతరమే దీంతో $10,00,000 కూడా అనేక ఆరోపణలు వస్తాయి. ఇంకోవైపు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసుల సహాయంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న అనంతరం ఉదయం తెల్లవారుజామున ఇటు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం నాసింగ్ పిఎస్ లో ఏసీపీ విచారించారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారించారు. విచారణలో ముఖ్యంగా 10 లక్షలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా పెట్టారు. ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు అంటూ కూడా ప్రత్యేకంగా విచారించారు. విధంగా చాలా మందిని మోసం చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆధారాలు కూడా సేకరించడంతో ఇప్పటికే విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన అనంతరం అక్కడికి ప్రస్తుతం సేవేల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇటు పోలీసులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు తలనొప్పిగా మారింది అఘోరి వ్యవహారం. ఒకవైపు శ్రీవర్షిని బీటెక్ స్టూడెంట్ అన్నట్టు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నది. దీనికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ తను మాత్రం తన లైఫ్ స్టైల్, ఒకవైపు సనాతన ధర్మాన్ని నేను ఫాలో అవుతాను, సనాతన ధర్మాన్ని నీ ధర్మం చుట్టూ నడుచుకుంటాను చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ తాను మాత్రం ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నట్టు ఒకవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వారిని సైతం పట్టించుకోకుండా అఘోరి అటు ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, మీరు నన్ను ఏమైనా బలవంతం చేస్తే ప్రాణార్పణకు సిద్ధంగా ఉంటామంటూ కూడా ఒకవైపు హెచ్చరికకు సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేసింది. దీన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ నిఘా పెట్టినటువంటి పోలీసులు వెంటనే నిన్న ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రస్తుతం అయితే కోర్టుకి తరలిస్తున్నారు. కోర్టుకి తరలించిన అనంతరం ఇప్పటికే అఘోరి ఫస్ట్ వైఫ్ అయినటువంటి రాధిక సైతం నన్ను మోసం చేశాడు, అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ నన్ను మోసం చేశారు, జనవరి నెలలో నన్ను పెళ్లి చేసుకున్నారు, ముఖ్యంగా మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు, మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నారు, నన్ను మోసం చేశారు. ఈ విధంగా వేరే అమ్మాయికి కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి ఈ విధంగా చెప్పి మోసం చేస్తారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలే. నాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగొద్దంటూ ఒకే ఉమెన్ కమిషన్ ఆశ్రయించి ఉమెన్ కమిషన్ లో నాకు న్యాయం జరగాలంటూ కూడా తాను పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఫస్ట్ అఘోరి ఫస్ట్ వైపు సంబంధించి ఒకవైపు ఆశ్రయించాడు, ఇంకోవైపు ఏదైతే మోకిల పిఎస్ లో 10 లక్షలు కాజేశారంటూ కూడా సినీ ప్రొడ్యూసర్ సైతం కంప్లైంట్ ఇవ్వడంతో దానికి సంబంధించి ఆధారం దాదాపు 10 లక్షలు ఆమె నుంచి తీసుకున్నట్టు కూడా దానికి సంబంధించి